ఏంటి రాజా, తను ఈమెయిల్ పంపించింది కదా, మరి ఇంకేంటి? లేదురా, తను నా ఫోటో అడిగింది. ఫోటో అడగడం మంచి విషయమే కదా, దానికి ట్రాజడీ? అది కాదురా, తనకు పంపేంత మంచి ఫోటో లేదు. రే, కలర్ ప్లస్ జెనిసిస్ అని డిఫరెంట్ టైప్ షోరూమ్ అన్ని తెరిచున్నాయి. కలర్ కలర్ గా డ్రెస్ వేసుకుని అదరగొడదాం. నా దగ్గర డబ్బులు లేవురా. ఖర్చు గురించి నువ్వే దిగులు పడకు. వాళ్లే ఖర్చు పెట్టి ట్రయల్ రూమ్ ఒకటి పెట్టారు, మనకు ఒక్క పైసా ఖర్చు లేదు. Excuse me? One second, ma'am. I'm sorry, sir. It's okay. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? I'm from London. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? I'm from America. రోజు అమెరికాలో ఉంటున్నానని చెప్పినప్పుడు తను ఇండియాలో ఉంటే ఎంత బాగుండేదనుకున్నాను. కానీ రోజు చాట్ చేసి అదే నెట్ కేఫ్లో తను చూసినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా ముందు నుంచింది ఆ రోజే అయినా అని ఆశ్చర్యం వేసింది. కానీ అంతకన్నా పెద్ద ఆశ్చర్యం మరుసటి రోజు నాకు ఎదురైంది. ఆ రోజు ఎప్పట్లాగే బ్యాండ్రా రైల్వే స్టేషన్లో నడిచొస్తున్నాను. చూడనప్పుడు గంటల కొద్దీ మాట్లాడింది నేను. తన్ని చూసిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? అరే పోవయ్యా, అయినా నిన్నం తప్పలేదులే. మనం పుట్టిన దేశం అటువంటిది. మన దేశంలో ఒక అమ్మాయిని చూస్తే తప్పు, మాట్లాడితే తప్పు, స్నేహం చేస్తే తప్పు. ఒకవేళ తెలుసో తెలియకో లవ్వో గివ్వో చేసామనుకో, ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్టు పిచ్చికొక్కలు వచ్చినట్టు అరుస్తారు. చెప్పయ్యా, ప్రేమించడం తప్పైతే మరి ఎందుకు ఆడాళ్ళని మగాళ్ళని పుట్టించడం? మన వాళ్ళు భయంకరమైన ఫ్యాట్స్ అమ్మా. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? బీటీవీలో ఎంటీవీలో స్పైసీ గర్ల్స్, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ని సొల్లు గార్చుకుంటూ చూస్తూ ఉంటారు. అదే పక్క స్ట్రీట్ పిల్లాడు వచ్చి మన అమ్మాయితో కాస్త మాట్లాడితే చాలు పంపులు అంటుకుపోయినట్టు తెగేడుస్తారు. ఫుల్ హిపోక్రసీ అమ్మా. అయినా నువ్వు అమ్మాయితో మాట్లాడుండాల్సింది. వెనకటికి ఒక కథ ఉంది. ఒకడు దేవుణ్ణి చూద్దామని తిండి మానేసి తపస్సు చేస్తున్నాడు. గడ్డం పెరిగిపోయి పుట్ట ఇంతవరకు వచ్చింది. సరే దేవుడు కూడా పోన్లే పాపం వీడిని చూద్దామని ప్రత్యక్షమయ్యాడు. వీడేమో పడుకున్నాడు. అట్టా ఉంది కథ. ఓ రోజా, నువ్వు తనతో మాట్లాడాల్సింది. నా ఫ్రెండ్స్ ఇలాగే అన్నారు. ఏదో విధంగా తనతో మాట్లాడాలని నేను రైల్వే స్టేషన్కి బయలుదేరాను.
खून में बहुत उबाल आ रहा है क्या? अबे ओए बेवकूफ, क्यों घर में बोल के आया क्या? घर में माँ बहन नहीं है क्या तेरी? अब तक मारा गया होता साले। अबे लड़कियों को स्टाइल दिखाने के लिए चलती गाड़ी में उतरता है तू? हाँ, इधर देख, इधर ऊपर। माँ बाप के भी ख्वाब होते हैं। ये बम्बई है बम्बई, चल फुट। अरे ये नहीं तो दूसरी ट्रेन, इतने भी जल्दी क्या थे? कुछ हो जाता बेटे? ఇంత ట్రైన్ లేదా మస్తుగా ఆండ పిల్లకాయలు వస్తారు. ఏదో ఒక ఆండ పిల్లకాయని ఫాలో అవుతాడు. అద్దానే పని చదువుకా. టైం ఓవర్. కాపీ కొట్టకుండా నేనే రాశాను. నువ్వేంటి స్లిప్లా? రేయ్, ఊరు తిరిగి వస్తున్నావా? సెమిస్టర్ ఎగ్జామ్ మిస్ చేసి ఎక్కడికి వెళ్ళావు? నీకెన్నిసార్లు చెప్పాను ఎగ్జామ్స్ ఉన్నాయని. ఎగ్జామ్స్ కన్నా నీకేంట్రా అంత ముఖ్యమైన పని? నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. తన కోసం ఎదురు చూసి అనవసరంగా ఎగ్జామ్ పోగొట్టుకున్నావు. ఇదే విషయం రా. రే, ఒక్కొక్కళ్ళు ప్రేమ ప్రేమ అని అల్లాడి నామరూపాలు లేకుండా పోయారు. అదే ప్రేమ కోసం నువ్వు అల్లాడి అనవసరంగా చదువు చెడగొట్టుకోకు. కొంచెం ఆలోచించి చూడు. మీ అమ్మా నాన్న నువ్వు చదివి గొప్పవాడు అవ్వాలని ఎన్నో కలలు కని ఉంటారు. అనవసరంగా వాళ్ళ కలలు చెదరగొట్టకు. బాయ్. ఇంటికి ఠికానా లేనివాడు నీకెందుకు నా చదువు? ఇంకో పాలి చదువు గిదువు అని నోటంట విన్నానో కొలువులో కాడటి కాల్చేత జాగ్రత్త. కోట్ల కోపెక్కిన ప్రెసిడెంట్ గారే ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు. నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రే, తాగట మించి కోరుకోకూడదు. తాగడానికి నీళ్ళు లేవు గాని పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు వెనకడికి. తమరి చదువు అయిపోయాక పక్కూరు పాండురంగయ్య గారి ధాన్యం మిల్లులో ఉద్యోగం మాట్లాడుంచాను. నెలకి 250 రూపాయలు జీతం. నిన్ను గన్నది ఈ కుటుంబాన్ని కాపాడతావని. అంటే కన్నది మీ సంతోషం కోసం, పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం. కని పెంచింది మీ స్వార్థానికైనా నాకంటూ ఏ లక్ష్యం, ఆశ, చదువు ఏవి ఉండకూడదా? ఇంటికి దిగాడా లేనోడికి ఎందుకురా చదువు గిదువు? నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికీ రాని అంత పెద్ద కాలేజ్ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి. ఏంటే నేను గర్వపడాలా? నిన్ను కని చదివించినందుకు అవస్థ పడుతున్నాను సాలతో. నిన్ను చిన్నప్పుడే కమ్మర కొలువులో పెట్టుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కావురా. ఇదిగో ఈ చూడు, ఇప్పుడే పనిలో పడేశాను. నిన్ను బడికి పంపించాను చూడు, అదిరా నేను చేసిన పెద్ద తప్పు. ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించిన మాట్లాడుతున్నావే, అడుక్కు తినే ఎదవా. ఇంకో పాలి చదువు గిదు అని నీ నోటని తిన్నాను, తొలివిలో కాడటి కాల్చేస్తాను జాగ్రత్త. నువ్వు ఈ తాగుడు ఖర్చంతా దాచినట్టయితే ఆడు చదువుకు ఉపయోగపడేది. నువ్వు నోరు మూసుకొని పల్లకుండవే, లేకపోతే కొయ్యి తీసి పాచేస్తాను. ఆ పని ఎప్పుడో చేస్తుంటే నేను ప్రశాంతంగా పోయేదాన్ని. ఏనన్నా, నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా? సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగానా? బాగా చదివించమని అడిగాను. అడుగుతావురా, వదిలిపెడితే గొంతెమ్మ కోరికలు అన్ని అడుగుతావు. మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడతాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా. నిన్నెవరు పిల్లలు కనమన్నారు? సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తాం. అది నువ్వు కుక్కవు కదా, పొగరెక్కి మొరుగుతావు. రేయ్ రేయ్ నిన్ను! రేయ్ నిన్ను! ఈ తాగుపోతు మడి చేతిలో ఎన్నాళ్ళిట్ట తన్నులు తింటాం. ఎక్కడికైనా కంటికి దూరంగా పోయి బతికిరా అయ్యా. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు నాన్న. నేనిక మీకు భారంగా ఉండదలుచుకోలేదు. వెళ్ళొస్తానమ్మా.
ఈ మేనేజ్మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నీకు కొంచెం కూడా లేదు. 25 లక్షలు కొమ్మరిచ్చిన సీటు దొరకని ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ బి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు. ఏంటి చూస్తున్నావు? ఇది నీ అర్హతకి ఇచ్చిన సీట్ అనుకుంటున్నావా? నో, ఇది మిస్టర్ రామచంద్ర, ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన బిట్ సార్. సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను. చివరికి ఒకే ఒక్క సీట్ మిగిలింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల అబ్బాయికి ఆ సీట్ ఇమ్మన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు. ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నీకు తెలియలేదు. నాన్ సెన్స్. నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చిందనుకునేవాణ్ణి. ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది. కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండటానికి చోటిచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించారు. రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. వారిని కలవడం నిజంగా నీ అదృష్టం. అంత పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసమైతే ఊరి నుంచి వచ్చావు ఆ లక్ష్యాన్ని మర్చిపోవడం ఏమిటి? ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు. ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా? ఎంత పెద్ద మనిషి. నువ్వు బాగా చదివి పాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు. అది తప్పని నేను తెలుసుకున్నాను. వారికి నా మీదున్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను. కానీ నేను పుస్తకం తెరిస్తే అందులో తన మొహమే కనపడేది. నా కాలేజీకి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ కన్నా తండ్రి చూడ్డానికి వెళ్లాలన్న ఇంట్రెస్టే ఎక్కువగా ఉండేది. ప్రేమలో పడి నా లక్ష్యానికి దూరం అవుతానేమోనని భయం వేసింది. చైర్మన్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడం కోసం నా ప్రేమకు స్వస్తి చెప్పాలనుకున్నాను. చేసిన తప్పుకు వారిని క్షమాపణ అడగాలని వెళ్ళాను. ఏమిటి నువ్వనేది? ప్రేమ వల్ల లక్ష్యం దూరం అవుతుందా? ఫులిష్నెస్. ప్రేమ వల్ల లక్ష్యం నెరవేరుతుంది. ప్రేమ వల్ల కొందరు జీవితాలు చెదిరిపోయి ఉండొచ్చు, కానీ అదే ప్రేమ ఎంతో మంది జీవితాలకు పునాదయింది. ప్రేమ ఒక గ్రేట్ ఎనర్జీ. సవ్యంగా ఉపయోగిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఒక ఎగ్జామ్ మిస్ అయినందుకే ప్రేమను మర్చిపోతానంటున్నా? ప్రేమనంత తేలిగ్గా మర్చిపోలేము. అలా మర్చిపోతే అది నిజమైన ప్రేమ కాదు. నో సార్, నేను తన్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. నువ్వు తను ప్రేమించింది నిజమైతే అది నీ చదువుకి లక్ష్యానికి సహకరిస్తుంది. కమాన్, గో అహెడ్. గిల్ పాపు మేరా గిల్ పాపు, చెట్టు మీద మేరా గిల్ పాపు, గిల్మా గిల్పి సలమాలిక మేరీ సలపి గిలపా ఆపరా. నా రోజా ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. రే, నేను నీళ్లు పోస్తుంటే నువ్వు ఆపుతున్నావు. ఊరంతా రోజా చెట్టుకు నీళ్లు పోస్తుంటే నువ్వు ఆపగలవా? దాని పేరు లవ్ కాదురా, లొల్లు.